డార్లింగే వసినా డార్లింగే అనుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకో తెలుసు కదా, సలార్ మూవీ రిలీజ్ అయింది కాబట్టి. మరి బాహుబలి తర్వాత ప్రభాస్కు హిట్ లేదు కాబట్టి మరి ఈ సినిమా హిట్ ఇచ్చినట్టేనా లేదా అనేది మనం డైరెక్ట్ సినిమా చూసిన వాళ్ళనే అడుగుదాం. ఓ అన్న, సినిమా ఎట్లున్నది? రక్తమా? రక్తమేందన్నా? అంటే మంచిగా లేదా? సూపర్ సూపర్ సూపర్. ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నావు కదా. ప్రభాస్ అయితే పూనాకారే మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ లోపల. అట్లున్నదంటావు సినిమా. 10 ఛత్రపతులతో సమానం ఈ సినిమా. వామ్మో. నువ్వు చెప్పు సిస్టరు, సినిమా ఎట్లున్నదో? వెళ్ళిపోతున్నాయి. జమ్ జమ్ అని వెళ్ళిపోతాయా? ఏంటి సిసు? కొంచెం ఉంటే బాగుంది అనిపించింది కంటెంట్. సరే, మీరన్నట్టే జమ్ జమ్ అని వెళ్ళేది ఒకటి మినహా మిగతాదంతా సూపరా? అల్టిమేట్ ఉంది, కొంచెం ఉంటే బాగుంది అనిపించింది. ట్విస్ట్ ఏదో అద్దరిపోద్ది అంటున్నారు, అదేందో కాస్త రివీల్ చేస్తావా? యాక్చువల్లీ మీరు అది ఈ సినిమా చూస్తే తెలుస్తా, నేను చెప్పకూడదు ఎందుకంటే అది సస్పెన్స్ కదా. పైసలు పెట్టి సినిమా తీసిన వాళ్ళని అడిగినా ఇంత చెప్తారేమో గానీ ఈమెయితే అస్సలకే చెప్పేటట్టు లేదు. నెక్స్ట్ నువ్వు చెప్పన్నా. కొంచెం డిసప్పాయింట్ అయితే అయినాం. అగో, ఫస్ట్ చెప్పినానేమో వేరే లెవెల్లో ఎలివేషన్ ఇస్తే ఈ అన్న కొంచెం డిసప్పాయింట్ అయినా అంటున్నాడు. అందుకే ఇంకొకరిని అడుగుదాం. అన్న నువ్వు చెప్పు, సినిమా ఎట్లున్నది? పర్ అవసరం అట్లా ఫ్రెండ్షిప్ బాండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లాంటి ఫ్రెండ్షిప్ అంత బాగున్నదా? ట్విస్ట్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చింది సినిమా మొత్తంలో. ఇంటర్వెల్ సీన్ ఒక్కటి బ్లాక్ బస్టర్ మొత్తంలో. బాహుబలిని మించుంటదా? బాహుబలిని బీట్ చేయలేదు కానీ సినిమా అయితే అవసరం బ్రో. సరతి అన్న. ఓ అన్న నువ్వు చెప్పు. ఎలివేషన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటది. ఆగో, అందరు ఫైట్ల గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఎట్లున్నాయి ఫైట్లు మరి? ప్రభాస్ కట్అవుట్ కావాల్సిన ఉండాల్సిన ఫైట్ అవి ఎవరికి సెట్ గా, ప్రభాస్ కట్అవుట్ కి సెట్ అవుతాయి అవి. నెక్స్ట్ ఓ అన్న నువ్వు చెప్పు. హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చే వాళ్ళకి కొద్దిగా డిసప్పాయింట్ చేస్తారు సెకండ్ హాఫ్. ఇంతకీ పాటలు ఎట్లున్నాయి? సెంటిమెంటల్ సాంగ్స్, మ్యూజిక్ డైరెక్షన్ అంతా ఓకేనా? డైరెక్షన్ చాలా బాగుంది. కేజీఎఫ్ గ్లిమ్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. మ్యూజిక్ కూడా సంథింగ్ మనకి అలా ఆ థీమ్ లో ఉంటది. ఇగో సినిమా మొత్తం చూసినాక నీకేమనిపించిందన్న? పార్ట్ 2 చూస్తే మనకు కంప్లీట్ స్టోరీ అర్థమైంది. ఇది కొందరు సినిమా సూపర్ డూపర్ హిట్ అంటే, ఇంకొందరు మాత్రం సినిమా బాగుంది కానీ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం కాస్త డిసప్పాయింట్ అవుతారు అంటున్నారు.